జీవితం మార్చుకోవడం మన చేతిలోనే ఉంది. మన బ్రతుకు మార్చుకోవడం మన చేతిలో ఉంది. లోకం చేతిలో లేదు, ఇంకెవరి చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. నువ్వు మారాలి అని నీ మనసులో అనుకోవాలే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దారి నీకు చూపిస్తాడు, ఆ త్రోవ నీకు చూపిస్తాడు, ఆ ఆలోచన నీకు ఇస్తాడు. నువ్వెన్ని వాక్యాలు విన్నా నేను మారను, నేను ఇంతే, నా వ్యక్తిత్వం ఇంతే, నా గుణం ఇంతే, నా బ్రతికింతే, నా లోపల మీరు మార్పు కోరుకోవాలనుకోవడం మీ భ్రమ అని అనుకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. నేను అనుకుంటున్నాను ఇంకా నేను చేంజ్ కావాలని, ఇంకా నేను మారాలని, ఇంకా నా లోపల మార్పు రావాలి. నువ్వు అనుకుంటున్నావా? నీ మాట తీరు, నీ లైఫ్ స్టైల్, నీ వ్యక్తిత్వం చేంజ్ కావాలి. వ్యక్తిత్వమే మారాలి. మార్చేది యేసయ్య మాత్రమే. నేను మార్చలేను, మీరు మార్చలేరు, మీరు నన్ను మార్చలేరు, నేను మిమ్మల్ని మార్చలేరు. కానీ మన